హాయ్. హలో. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడొచ్చేసైతే నేనైతే పప్పు కర్రీ చేస్తున్నానండి. డిన్నర్‌లోకి టిఫిన్‌గా పరోటా చేయమనేసి అన్నాడనమాట మా హubby. సో, తన కోసం ఏం కర్రీ అంటే పప్పు కర్రీ చేయమన్నాడు. దానికి కాంబినేషన్ బావుంటది. పప్పు కర్రీతో బావుంటదనమాట. చపాతీకి, పరోటాకు అలాగే రైస్‌లోకి కూడా సేమ్ ఇలాగే చేసేసుకుంటాననమాట నేను. ఇక్కడొచ్చేసైతే ఒక గ్లాసు కుక్కరు తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ అయితే పప్పు పోసుకున్నాననమాట. ఒకటే పూటకి కదా! సో, పప్పు వేసేసుకొని దాంట్లోకైతే టమాటా కట్ చేసి అయితే పెట్టేసాననమాట. ఒకటే టమాటా వేశాను. సరిపోతది. బావుంటది. నేను రెగ్యులర్‌గా అన్నంలోకి చేసుకున్నా కూడా ఇలాగే చేసేసుకుంటాననమాట. నేనైతే ఒక స్పూను కారం తీసుకున్నాను. అలాగే ఒక స్పూన్ ఉప్పు అనమాట. నా కారంలో కొంచెం సాల్ట్ తక్కువ ఉంది కాబట్టి సో, 2 సమానంగా తీసుకున్నాననమాట. ఇప్పుడొచ్చేసి స్టవ్ మీద పెట్టేద్దాం. ఒక 3 విజిల్స్ వచ్చే వరకైతే పెట్టేసుకుంటాను. దీన్ని నానబెట్టడం అలా ఏం చేయలేదు. డైరెక్ట్ నేను పప్పు కుక్కర్‌లో పెట్టేసి చేసేస్తున్నాననమాట. అందుకే ఒక 3 విజిల్స్ అయితే సరిపోతాయి నాకు. సో, అందులో పోపేయాలి కదా! పోపులోకొచ్చేసి ఎల్లిపాయలైతే ఒక 3 తీసుకున్నాను. కొంచెమే కాబట్టి ఒక 3 తీసుకొని అయితే దంచేసుకొని పెట్టేసుకుంటున్నాననమాట. ఇదిగోండి పప్పు అయితే రెడీ అయిపోయింది. సో, మా ఆయనకొచ్చేసి ఏంటి అనేసి అంటే పప్పు మొత్తం మెత్తగా ఉండడం ఇష్టం ఉండదనమాట. కొంచెం పప్పులు పప్పులు ఉండాలనమాట. సో, అందుకే ఇంకా అలాగే ఉంచేసాననమాట. ఇక దానికోసం అయితే మనమైతే ఇప్పుడు పోపు కోసం అయితే రెడీ చేసేసుకుందాం. పప్పులోకి పోపు వేయాలి కదా! సో, ఫస్ట్ వచ్చేసి ఆవాలు, జీలకర్ర అలాగే ఇప్పుడు మనం దంచాం కదా! ఎల్లిపాయలు అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఇంగువ